హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన టచ్ చేసినట్టయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తేనే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీకైతే కనుక ఉచితంగా అనేది మీ ఫోన్లోనే చూడొచ్చు అన్నమాట. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతులకి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకి అయితే కనుక అమలు చేశారు. కాబట్టి 20,000 కోట్లు మాత్రానికి అమలు చేశాడనమాట. ఒకేసారి ఒక్కొక్కరికి డబ్బులు అనేది అమలు అవుతూ వస్తుందన్నమాట. అందరికీ ఒకేసారి పడద్దు, మన ఏపీ రాష్ట్రం అంతా పడాలి. కాబట్టి ఒక్కొక్క రైతుకి పడతా వస్తుంది అనమాట. రోజుకి వచ్చి కొంతమందికి పడతా వస్తుంది అనమాట. ఎప్పటి వరకు పడుతుందంటే ఈ డబ్బులు చూసుకున్నట్టయితే కనుక మార్చి 15వ తేదీ వరకు అయితే కానీ ఈ డబ్బులు అయితే పడుతూనే పడుతుందన్నమాట. ఇంకా చూసుకున్నట్టయితే కనుక ఇంకా ఎవరన్నా కానీ ఇంకా మీరు ఈకేవీ చేసుకోకుండా మీకైతే డబ్బులు ఇంకా పడదేమో, ఇంకా అయిపోయింది, క్లోజ్ అయిపోయిందేమో, ఈకేవీ చేసుకునే అవకాశం లేదేమో, మాకు డబ్బులు రాదనుకునే వాళ్ళందరూ కూడా మార్చి 15వ తారీఖు వరకు అయితే కన్నా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా కొన్ని ఎవరైనా కానీ అప్లై చేసుకోకుండా ఉంటే కన్నా ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ మీ డబ్బులు అయితే పడుతుందన్నమాట. మీకు డబ్బులు యాడికి పోవన్నమాట. 18వ విడత 17వ విడత డబ్బులు కూడా ఎవరైనా మిస్ అయిపోయినట్టయితే కన్నా ఆ డబ్బులు ఇప్పుడు 19వ విడతతో పాటు 6,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది అనమాట. మీరు మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఎక్కడున్నా సరే, అక్కడైనా సరే, మీ ఊరు రైతు భరోసా కేంద్రంలో అయినా కానీ ఈకేవై చేసుకొని పిఎం కిసాన్ డబ్బులకి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుంటేనే డబ్బులు వస్తుందన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కన్నా ఎవరైతే పిఎం కిసాన్ డబ్బులకి ఈకేవై చేసుకొని ఎంపీసీ లింక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ లింక్ అనేది చేసుకున్న వాళ్ళకి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రానికి ఈ డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు అనేది అమలు అవుతుందన్నమాట వాళ్ళ ఖాతాల్లోకి. ఇప్పుడు ఇంకా చేసుకున్న వాళ్ళని మార్చి 15వ తేదీ వరకు అనేది టైం ఉంది. ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి పడేదానికి, రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ మీ డబ్బులు అయితే కన్నా మీకైతే కన్నా వస్తాయన్నమాట. అంతేకాకుండా రైతుల ఖాతాల్లోకి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే కన్నా పిఎం కిసాన్ డబ్బులు అనేది ఒకటే కాకుండా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే కన్నా అసెంబ్లీ సమావేశంలో అయితే కన్నా జరుగుతున్నాయన్నమాట. దీంట్లో అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం అనేది తీసుకొని దానికనేది ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాడనమాట. ఈ మార్చి నెలలో అప్లై చేసుకుంటే ఏప్రిల్ నెలలో కానీ మీ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు కాబోతుంది అనమాట. ఫస్ట్ విడత డబ్బులు వచ్చేసి ఏప్రిల్లో ఇస్తారు. 3 విడతలుగా అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా చూసుకుంటే కన్నా ఈ మార్చి నెలలో మీరు అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రానికి ఏప్రిల్ నెల వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా ఒకే విడత డబ్బులే 13,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయిపోతున్నాడు అనమాట. ఒకేసారి 2 పథకాలు అయితే కన్నా అమలు చేస్తారనమాట. మన రాష్ట్రంలో ఉన్న మోడీ గారు, మన ఏపీ రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఒకేసారి 2 పథకాలు అయితే రైతులకు సంబంధించి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్చి నెలలో అనేది ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్క రైతు వచ్చేసి మార్చి నెలలో అప్లై చేసుకున్నట్టయితేనే ఏప్రిల్ నెలలో అయితే కన్నా మీకైతే కన్నా ఫస్ట్ విడత డబ్బులు అన్నదాత సుఖీభవ అనే డబ్బులు అయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏప్రిల్ నెలలో అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు కాబోతుంది అనమాట. ప్రతి ఒక్కరూ తప్పకుండా మార్చి నెలలో అనేది అప్లై చేసుకోండి. ఏప్రిల్లో మాత్రానికి మీ డబ్బులు అయితే కనుక మీ ఖాతాల్లోనే అమలు అవుతాయి. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా సరే ఈ మార్చి నెలలో అప్లికేషన్ అనేది విడుదల చేస్తాడన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఎత్తుకొని మీరైతే కనుక మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ భూమి పాస్బుక్ జిరాక్సు, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు మీరు ఎత్తుకొని వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకుంటే కన్నా రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఈ వీడియో అనేది
మరొకరికి కొని షేర్ చేయండి, మీ బంధుమిత్రులు కొని వాళ్ళకు కొని ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందనమాట. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుంటేనే ఏప్రిల్ నెలలో ఫస్ట్ విడత డబ్బులు అయితే కన్నా అమలు చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోండి. మీకు తప్పకుండా అయితే కన్నా ఈ డబ్బులు అనేది అయితే కన్నా ఒకేసారి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి వేస్తానని చెప్పాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఫస్ట్ విడత 3 విడతలుగా అయితే కన్నా ఈ డబ్బులు అనేది వేస్తాడన్నమాట. రైతులకు వచ్చేసేవి ఫస్ట్ విడత డబ్బులే 13,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏప్రిల్లో అయితే కానీ ఈ డబ్బులు అయితే అమలు చేస్తాడనమాట. ఇప్పుడు అనేది నిర్ణయం అనేది తీసుకొని ప్రతి ఒక్కరు రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఎప్పుడో అప్లై చేసుకోంటే కానీ రాదనమాట. ఇప్పుడు మళ్ళీ మార్చిలో అనేది మీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది మీకు ఏప్రిల్ నెలలో అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా జమ అవుతాయి అన్నమాట. ఇంతకు ముందే ఎవరైనా కానీ అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా వాళ్ళు ఖచ్చితంగా అనేది ఈ డబ్బులు అనేది రావన్నమాట. ఇప్పుడు ఈ మార్చి నెలలోనే ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో రైతులు వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కన్నా పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి అమలు ఉన్నాయన్నమాట. ఒకేసారి 20 కోట్లు అయితే కన్నా 20,000 కోట్లు అయితే కన్నా విడుదల చేశాడు మన రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి. ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఫస్ట్ విడత డబ్బులే పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే కన్నా 2,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి. ఇప్పుడు కొంతమందికి వాళ్ళకు పడింది, మా పక్కన ఇంటి వాళ్ళకైతే పడింది, మాకైతే ఎందుకు పడలేదు అని చూసుకున్నట్టు అయితే కన్నా అంతా రాష్ట్రం అంతా పడాలి కాబట్టి రాష్ట్రం అంతా రైతుల అకౌంట్లోకి అయితే కానీ అమలు కావాలి కాబట్టి ఈ డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు అయితే కానీ లేట్గా పడుతుందన్నమాట. ఇంకా చాలా టైం అనేది ఉంది కాబట్టి ముందు ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళకైతే కానీ 6,000 రూపాయలు అయితే కానీ పడి ఉంటుంది అనమాట. వాళ్ళ ఖాతాల్లోకి అయితే కానీ 2 విడతలు 18 విడత 17 విడత డబ్బులు పడిన వాళ్ళకైతే కానీ ఈ 19 విడత డబ్బులు 2,000 రూపాయలే వాళ్ళ ఖాతాల్లోకి అయితే కానీ అమలు ఉంటుంది. ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందన్నమాట. తప్పకుండా ఈ వీడియో షేర్ అనే బటన్ వస్తుంది, ఆ బటన్ పైన క్లిక్ చేసినట్టు అయితే కన్నా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు షేర్ చేస్తే కన్నా మీ బంధుమిత్రులకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకన్నా చివరి వరకు అనేది ఈ వీడియో అనేది చూడండి అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ సింబల్ వచ్చేసి, దానిపైన టచ్ చేసినట్టు అయితేనే అప్పటికప్పుడు సబ్స్క్రైబర్ అనేది అవుతుంది అనమాట. లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్తుంది. వాళ్ళకు కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అనేది ఉపయోగపడతాయి అన్నమాట. చివరి వరకు చూసి లైక్ చేయండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇది అప్డేటు, ప్లీజ్ అని లైక్ చేయండి.